సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కాసేపటి క్రితమే సంతాపం తెలియజేశారు. అలాగే జరుగుతున్న యుద్ధానికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ గురించి కొందరు కౌంటర్ ఇచ్చారు. అలాగే జరుగుతున్న యుద్ధానికి సంబంధించి అండగా ఉంటామంటూ కూడా ఏపీ ప్రభుత్వం చెప్పిన అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అటు జనసేన అధికార ప్రతినిధి రాయపటి అరుణ గారు ప్రస్తుతం లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అరుణ గారు నమస్తే అండి. అరుణ గారు మీట్లో ఉన్నట్టుంది, ఒక్కసారి చెక్ చేయరా? నమస్తే అండి. ముందుగా అంటే ఏపీకి చెందిన మన జవాను వీరనాయక్ గారు మృతి చెందారు. దానికి సంబంధించి ఇప్పటికే ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఒక్కసారి ఆయనకు సంబంధించి ముందుగా మాట్లాడుకున్న తర్వాత డిబేట్ అరుణ గారు. అరుణ గారు హలో, వినిపిస్తుందండి? వినిపిస్తుంది అరుణ గారు? హలో, వినిపిస్తుందండి, మాట్లాడండి. సిగ్నల్ ఒక్క 15 మినిట్స్ కాస్త ఏదైనా సైడ్కి ఆపే అవకాశం ఉందా కార్ని? అరుణ గారు ఓకే, కొంచెం సిగ్నల్ కట్ అవుతూ వస్తుంది. నిజంగా అంటే వీరమరణం పొందడం ఒకంత అదృష్టంగా భావిస్తున్నా. అరుణ గారు వినిపిస్తుందా? ముందుగా మురళీ నాయక్ కి సంబంధించి ఇప్పటికే నివాళులు అర్పించారు. ఒక్కసారి తన గురించి మాట్లాడుకున్న తర్వాత మనం మిగతా టాపిక్ లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబానికి అండగా ఉంటాము అనేసి భరోసా ఇచ్చారు. ఒక్కసారి దాని గురించి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పహల్గామ్ లో ఉగ్ర దాడి జరిగిందో అప్పటి నుంచి కూడా దేశానికి క్లియర్ గా ఒక సంకేతం అయితే ఇచ్చారండి. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది ప్రజలకి, అలాగే పౌరులకి, బోర్డర్ల సైనికులకి అందరికీ కూడా వెన్నుదన్నుగా ఉండిద్ది, ఎక్కడా కూడా వెనక్కి తిరిగేటువంటి ప్రసక్తే లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రసంగాలు తెలియజేయడం జరిగింది. అలాగే ఈ రోజు మురళీ నాయక్ గారి మృతిని కూడా తీవ్రంగా ఆయన సంతాపం తెలియజేయడం జరిగింది. ఇప్పటి వరకు దేశంలో ఎప్పుడు దాడులు జరిగినా శాంతి సహనం అని మన చేతులు కట్టేసేవాళ్ళు, అలాగని ఎక్కడా కూడా ఉగ్రమొక్కల దాడులు ఆగలేదు. ప్రతి చోట జరుగుతూనే ఉన్నాయి. వేలాది మందిని చంపుతూనే వచ్చారు ఇప్పటి వరకు కూడా. ఇన్నాళ్లుగా భరించి ఇప్పుడు భారతీయుల కళ్ళు మండాయి, ఆ కన్నీళ్లు వేడెక్కాయి ఖచ్చితంగా. తద్వారానే మొన్న జరిగినటువంటి ఉగ్రమూకల యొక్క శిబిరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేయడానికి ఆపరేషన్ సింధూర్ పేరుతోటి భారత ప్రభుత్వం చేపట్టినటువంటి అటాక్ ఏదైతే ఉందో సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుని వచ్చింది మన భారత సైన్యం. ఆల్రెడీ ఉగ్రమూకల మీద దాడి టార్గెట్ గా చేసుకొని చేసినప్పటికీ కూడా పాక్ ముసలి కన్నీరు కారుస్తూ మేము ఉగ్రమూకల్ని పెంచి పోషించట్లేదని చెప్తూనే క్లియర్ గా ఇప్పుడు ఉగ్రవాదుల మీద చేసిన దాడులకి పాక్ సైన్యం పాక్ గవర్నమెంట్ ప్రతీకార దాడులకు దిగింది భారతదేశం మీద. అంటే క్లియర్ గా అక్కడ పాక్ ఆర్మీ వేరు కాదు, ఉగ్రమూకలు వేరు కాదు, పాక్ గవర్నమెంట్ వేరు కాదు అని చెప్పేసి చెప్పకనే చెప్పింది ఈ విధానం ద్వారా పాక్ మన భారతదేశానికి, అలాగే ప్రపంచ దేశాలకు కూడా. అందులో భాగంగానే సరిహద్దుల వెంబట జరుగుతున్నటువంటి కాల్పుల్లో భారతదేశాన్ని కాపాడుకోవడానికి ఎదుర్కొంటూ వీరమరణం పొందినటువంటి మురళీ నాయక్ గారు నిజంగానే మనందరి దృష్టిలో హీరో. ఆయన ఈ రోజు ప్రభుత్వానికి ఈ సందర్భంగా, ఈ వార్ సందర్భంగా ఒకటైతే విన్నవించుకోవాలనుకుంటున్నాం. మేము దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా రాజకీయ నాయకుల విగ్రహాలు కనిపిస్తున్నాయి తప్ప ఇలాంటి ఆర్మీ జవాన్లను ఎక్కడ కూడా ప్రాణాలు దేశం కాపాడడం కోసం, పౌరుల ప్రాణాలు రక్షించడం కోసం ప్రాణాలు వదులుతున్నటువంటి ఆర్మీ జవాన్లకు అనేది సరైన గుర్తింపు ఉండట్లేదు. ఇప్పుడైనా సరే ప్రభుత్వాలు రియలైజ్ అయ్యి ఆర్మీ జవాన్లకు ఏ ఊరు నుంచి అయితే వారు ప్రాతినిధ్యం వహించారు భారత సైన్యానికి, ఆ ఊర్లో అయినా సరే వాళ్ళ యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించి భారత పౌరులకు వాళ్ళు చేసినటువంటి త్యాగాన్ని తెలియజెప్పాల్సిన బాధ్యత 100% ఉంది. ప్రభుత్వం ఈ విషయం మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మురళీ నాయక్ గారి కుటుంబానికి జనసేన పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున అన్ని వేళలా అన్ని విధాలుగా అండదండలుగా ఉంటాం.